హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి చిలకమ్మ 143. నా ఛానల్ మీరు మొదటిసారి కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు రాత్రి డిన్నర్కి ఏం చేయాలని ఆలోచిస్తూ చపాతీ పిండిని కలిపాను ఫ్రెండ్స్. అరగంట ముందు కానీ కలిపితే చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే చపాతీలు కలిపిన తర్వాత అరగంట తర్వాత చపాతీలు సాదుతున్నాను ఫ్రెండ్స్. చపాతీలన్నీ నేను ఒకేసారి సాదేసుకుంటాను ఫ్రెండ్స్. అదిగోండి పెన్నం ఇప్పుడే వెలిగించాను. ఇదిగోండి నా చపాతీలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం చేసిన దోసకాయ పప్పు ఉంది, అందుకని దాంట్లో చపాతీ బాగుండిద్దని అందుకని చపాతీ కలిపాను. చపాతీలు కలిపేటప్పుడు ఎంత మెత్తగా కలిపితే సాదేటప్పుడు అంత మెత్తగా వచ్చి కాల్చేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే ఆయిల్ అనేది వేసుకోం ఫ్రెండ్స్. ఆయిల్ కానీ వేసుకోకుండా చపాతీలు వెంటనే తింటే మాత్రం మెత్తగా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగాయో. ఇప్పుడే చపాతీలు మా హస్బెండ్కి కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. మా హస్బెండ్ కూడా తింటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మిగిలిన చపాతీలు కూడా కాలుస్తున్నాను. 1 by 1 కాలుస్తూ ఉండి కొద్దిగా మంట ఎక్కువ పెట్టి ఒక్కోసారి మంట తగ్గిస్తూ ఒక్కోసారి మంట పెట్టిన చపాతీలు అటు ఇటు కాలుస్తూ బాగా కాల్చుకుంటూ ఉంటే చాలా మెత్తగా ఉండేది ఫ్రెండ్స్. చపాతీలు ఎంత నీట్గా కలిపి సాది ఎంతసేపు కాల్చిన ఒక్కోసారి బాగా వస్తాయి, ఒక్కోసారి బాగా రావు. ఎంత వంట వచ్చిన వాళ్ళైనా 24/7 వంట ఒక్కోసారి బాగా వస్తుంది, ఒక్కోసారి సరిగా రాదు. ఎంత బాగా చేసే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనకు మిస్టేక్స్ వచ్చినా మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. ఈ చపాతీలు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేయకుండా ఉన్నా కూడా చపాతీలు చాలా మెత్తగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లా అని చెప్పి చాలాసేపటి ఆగిన తర్వాత తింటే మాత్రం మెత్తగా ఉండవు, గట్టి పడిపోతాయి. అప్పుడప్పుడు చపాతీలు బాగా కాలుస్తుంటే చాలా బాగా వస్తుంటాయి, ఒక్కోసారి రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకటి సరిగానే రాలేదు. మంట ఎక్కువ పెట్టినా చపాతీ బాగా కాలిపోతుంది, మంట తగ్గించామా కాలదు. అంతే ఫ్రెండ్స్, ఎంత వచ్చిన వాళ్ళకు కూడా విద్య రాకపోతే వంట కూడా రాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా నేను అన్నీ సాదేశాను. మా హస్బెండ్ కూడా తినేసాడు, అందుకని నేను కూడా ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఎట్లా ఉందో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. తింటున్నాను, మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బాగుంది కానీ ఫ్రెండ్స్, పప్పులో కొద్దిగా చింతపండు ఎక్కువ అయ్యింది, కొద్దిగా పులుపు అనిపించింది, కానీ పర్వాలా బాగుంది ఫ్రెండ్స్. చపాతీలు తిన్నాను, ఇంకా 2 మిగిలిపోయాయి ఫ్రెండ్స్. నేనైతే ఫుడ్ అనేది వేస్ట్ చేయను, తర్వాతైనా తింటాను. ఎప్పుడైనా డబ్బు విలువ ఫుడ్ విలువ అనేది తెలిసిన వాళ్ళు ఎప్పుడు వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి విలువ ఎప్పటికీ తరగని విలువ. దాని ఫుడ్ని మనం డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా ఉంటాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.